వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక సరికొత్త సాక్షాత్తు ఈశ్వరుని యొక్క స్వరూపమైనటువంటి వీరభద్రస్వామి దేవాలయము, చాలా మహిమగల దేవాలయము. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కోనసీమ జిల్లా, మామిడాడకు సమీపంలో పైన గ్రామంలో వెలసినటువంటి సాక్షాత్తు వీరభద్రస్వామి దేవాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీరభద్రస్వామిని దర్శించడం, సాక్షాత్తు శివుని యొక్క స్వరూపమైనటువంటి వీరభద్రస్వామిని దర్శించడం మనం పూర్వజన్మ సుకృతం. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిసర ప్రాంతాలకి ఏనాడైనా వచ్చినట్లయితే ఈ దేవాలయాన్ని మాత్రం తప్పక దర్శించండి అని మనవి. ఈ చుట్టూ ప్రాకారములు, ఈ యొక్క నిర్మాణములు, నందీస్వరూపం, శివలింగాకృతులు, ఇవన్నీ ఎంతో చూడచక్కని కనుల వైకుంఠం కింద మన మనసు భావిస్తుంది. ఈ ఆలయంలో నవగ్రహ దేవతామూర్తులు, ప్రత్యేకమైన పూజలు, పునస్కారాలు, ఎన్నో కార్యక్రమాలు ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. సాక్షాత్తు శివుని యొక్క స్వరూపంగా భావించే వీరభద్రస్వామి ఆలయం దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. ఇక్కడ ఆలయ పరిసరాలు అంతయు శివలింగాలతో ఉన్నట్లు భావన కలుగుతుంది. ఇది మారుమూల గ్రామంలా అనిపించే గ్రామం వంటిది. మామిడాడకు సమీపంలో ఉన్నటువంటి పైన గ్రామం ఇది. ప్రభుత్వం వారు ఈ గ్రామానికి ఈ దేవాలయ నిమిత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ఈ పురాతనంగా భావించే ఈ క్షేత్రం, భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువై ఉన్నటువంటి పైన గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రభుత్వం వారు ప్రత్యేక దృష్టి ఈ దేవాలయం మీద ఉంచితే చాలా మంచి జరుగుతుందని భావన. ఈ దేవాలయం పరిసరాలు ఎంతో చక్కగా, నిర్మానుష్యంగా, ప్రకృతి అందాలతో మమేకమై ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఎంతో ప్రశాంతతని, మనస్ఫూర్తిగా భావన కలిగే విధంగా ఈ పరిసరాలన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఈ దేవాలయంలో ఉన్న వీరభద్రస్వామి ఎంతో నమ్మకమైన దేవుడు. ఈ గుడి నిర్మాణం గురించి గ్రామస్తుల్ని అడగగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గుడి ఏర్పడింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా పూర్వీకుల దగ్గర, పూర్వం దీన్ని అర్చకత్వం వహించినటువంటి అర్చకుల దగ్గర మాత్రమే ముఖ్యంగా ఉన్నవి అని వారు చెప్పడం జరిగింది. కానీ ఎంతో పురాతనమైన దేవాలయం నేను దర్శించుకోవడం, ఆ దర్శన భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించడం హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ దేవాలయం లోపలి ప్రాంగణం మనం పరిశీలిస్తే ఎంతో కళాకృతులు, చిత్రాలతో కూడిన గోడల మీద ఏర్పాటు చేసినటువంటి చిత్రమాలిక ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క చరిత్ర మనకు తెలియపరుస్తుంది. స్వామివారు గ్రామస్తులు నిర్ణయించినటువంటి తిథులలో, వారి జాతర మహోత్సవ సమయాలలో స్వామివారిని పల్లకీలో గ్రామంలో ఊరేగిస్తూ వారి ఆశీస్సులు, గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకుంటారు. ఈ దేవాలయం అంతర్భాగం ఎంత పురాతనము అని చెప్పడానికి ఈ ఫొటోస్, ఈ పటాలే నిదర్శనం. ఎంతో పురాతనం, పాతవి కూడా ఒక సెంటిమెంట్గా ఆ దేవాలయంలో ఉంచారు. వీరభద్రుడు గ్రామస్తుల్లో వారి ఇంట్లలో ఏ శుభకార్యాలకైనా, ఎటువంటి మంచి కార్యక్రమాలైనా వీరభద్రుడి బోనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఆ బోనంతో ఈ దేవాలయానికి రావడం ప్రసిద్ధి. సాక్షాత్తు ఈ గ్రామంలో గర్భగుడిలో ఉన్నటువంటి స్వామిని మీరు దర్శించుకోండి. సాక్షాత్తు వీరభద్ర స్వామి. గ్రామస్తులందరూ తమ యొక్క వీరభద్ర స్వామిని ఈ దేవాలయంలో ఈ విధంగా పెట్టి కొలుచుకుంటూ ఉంటారు. తిథుల్లో, వాళ్ళ శుభకార్యాలు సమయాల్లో ఈ స్వామిని తీసుకుని ఊరేగింపుగా, గ్రామం అంతా కూడా ఊరేగింపుగా చేసి నైవేద్యాలు, ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి సమయాల్లో స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. నమో వీరభద్రాయ నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ వ్యూయర్స్.